ఒకప్పుడు పచ్చటి అడవిలో తాబేలు, కుందేలు ఉండేవి. నిన్ను చూడు, స్లోపోక్. నేను నిన్ను ఎప్పుడైనా రేసులో ఓడించగలనని పందెం వేస్తున్నాను. అదేనా? సరే, మనం ఎందుకు కనుగొనకూడదు? కుందేలు తన వేగంపై నమ్మకంతో రేస్కు అంగీకరించింది. సరే, దీనితో సరిపెట్టుకుందాం. తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మనకు అన్ని సమయాలు ఉన్నాయి. కాబట్టి రేసు ప్రారంభమైంది. తాబేలును చాలా వెనుకకు వదిలి కుందేలు ముందుకు దూసుకుపోయింది. ముగింపు రేఖ వద్ద కలుద్దాం, స్లోపోక్. కానీ వెంటనే కుందేలు అలసిపోవడం ప్రారంభించింది మరియు త్వరగా నిద్రపోవాలని నిర్ణయించుకుంది. చిన్న నిద్ర బాధించదు. పట్టుకోవడానికి నాకు చాలా సమయం ఉంది. ఇంతలో తాబేలు ఆగకుండా స్థిరంగా పరుగెత్తుతూనే ఉంది. నెమ్మదిగా మరియు స్థిరంగా రేసులో గెలుస్తుంది. గంటలు గడిచాయి మరియు కుందేలు నిద్రపోయింది. నేను దాదాపు అక్కడ ఉన్నాను. తాబేలు ముగింపు రేఖను దాటబోతుండగా కుందేలు మేల్కొని తన తప్పును నేను ఏమి చేశాను? నేను పట్టుకోవాలి. కుందేలు తనకు వీలైనంత వేగంగా పరిగెత్తింది, కానీ చాలా ఆలస్యం అయింది. తాబేలు అప్పటికే రేసులో గెలిచింది. మంచి పని మిత్రమా, నువ్వు చేయగలవని నాకు తెలుసు. నన్ను క్షమించండి, తాబేలు. నేను నిన్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఆ రోజు నుండి కుందేలు తన సామర్థ్యాలపై ఎప్పుడూ నమ్మకంగా ఉండకూడదని నేర్చుకుంది. అయితే తాబేలు నెమ్మదిగా మరియు స్థిరంగా రేసులో గెలుస్తుందని తెలుసు.